గా సమైక్యవాది విగ్రహం ఇక్కడ ఎందుకు? ఏది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. సో తెలంగాణ కళాకారులను పక్కన పెట్టి రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేస్తారా? జయ జయ హే తెలంగాణ గీతంలో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే చరణాన్ని తీసేయమని లేదా? సో ఈ చరణాన్ని తీసేయమని చెప్పారు. ప్రముఖ గాయకుడు పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఈ నెల 17న రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అవసరమా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సాహిత్య కళారంగానికి ఎనలేని సేవలు చేసిన వారు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోదిన పైడి జయరాజు, ప్రభాకర్ రెడ్డి, గద్దరు, అందశ్రీ, గూడ అంజన్న, ముచ్చర్ల సత్యనారాయణ, చిందు ఎల్లమ్మ, మిద్దెరాములు, సుక్క సత్య వీళ్ళలాంటి మహామౌల విగ్రహాలు. వీళ్ళు ఎవరు గుర్తుకు రారు. వీళ్ళు ఎందుకు? వీళ్ళు అగ్రవర్ణాలు కాదు, వీళ్ళు అగ్రభాగంలో లేరు, వీళ్ళు డబ్బులు విపరీతంగా సంపాదించలేదు, వీళ్ళకు ఫ్యాన్సీ క్రేజ్ లేదు. కాబట్టి వీళ్ళు స్వచ్ఛమైన, నిశ్చలమైన, నికార్సైన ఉద్యమకారులు కాబట్టి వాళ్ళు ఎవరికి పట్టరు. ఇప్పుడు ఈ దాని మీద మరి కవిత గారు ఏం మాట్లాడతారో చూడాలి. కవిత గారు బాలసుబ్రహ్మణ్యానికి ఓటేస్తారా, ఉద్యమకారులు అన్నారు కదా, ఈ ఉద్యమకారులకు ఓటేస్తారా చూడాలి. శంకర్ విగ్రహం పెట్టాలి. రవీంద్ర భారతిలో పెట్టాల్సింది బాలీవుడ్ సంగీతజ్ఞుడు, హైదరాబాద్ దళిత బిడ్డ శంకర్ విగ్రహం పెట్టాలి. తెలంగాణ పాట పాడడానికి నిరాకరించిన కులగజ్జ బాలుది కాదు. మిలియన్ మార్చ్ గుర్తుంది కదా. సో ఇది తెలంగాణ పాట పాడడానికి నిరాకరించిన కులగజ్జి బాలుది కాదు. ఆయన విగ్రహం ఎందుకు? తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల పాటు మాకు అస్తిత్వం లేదు, ఆత్మగౌరవం లేదు, విగ్రహాలు లేవు, అన్యాయం జరిగిందని మొత్తుకుంటే ఇక్కడ బాలు విగ్రహం పెట్టడం సరైంది కాదు. డాక్టర్ పసునూరి రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. సో ఇది ఆయన వీళ్ళ ఉద్యమకారులు పెట్టకుండా బాలసుబ్రహ్మణ్యం అందరికీ నచ్చిన గాయకుడు, అందులో ఎవరికి సందేహం లేదు. కానీ విగ్రహాలు పెట్టుకోవడం, ఎవరి విగ్రహాలు పెట్టుకోవాలి, ఎవరి విగ్రహాలు పెట్టుకోకూడదు, రవీంద్ర భారతికి ఎవరికి సంబంధించిన ఏరియా, దీని మీద ప్రభుత్వ విధానం ఏంది, ఉద్యమకారులకు సంబంధించిన ప్రభుత్వ పాలసీ ఏంది. తెలంగాణలో ఇప్పటికే ఓవైపు ఏంది తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా తెలంగాణ ఎన్టీఆర్ ట్యాంక్ బండ మీదనే తెలంగాణ వైతాళికులో విగ్రహాలు లేవు, కూలగొడతామని అప్పుడు పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ చేయడం జరిగింది. వాటికి అడ్డంగా నిలబడ్డారు ఆ రోజు సమైక్య ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం సమైక్య పాలనలో కాంగ్రెస్ కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సమైక్య పాలన వచ్చిందా లేదా, తెలంగాణ పాలన కొనసాగుతుందా అన్న ఒక్క సందేహం ఏర్పడే విధంగా ఈరోజు పాలన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన వాళ్ళ గురువుతోటి చిందులేస్తున్నారు, చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇటువైపు నరేంద్ర మోడీ దగ్గర పోయి వికసిత భారత్ అంటున్నాడు. నరేంద్ర మోడీ తెలంగాణ ఏంది ఆంధ్రప్రదేశ్ తల్లిని చంపి తెలంగాణ బిడ్డను బతికించారని ఆయన అంటాడు. నేను అసలు తెలంగాణ ఏర్పాటుకే వ్యతిరేకమని అనేక కుట్రలు చేసిన ఆయనతోటి ముసిముసి నవ్వులుగా ఉంటారు. తెలంగాణలో ఇప్పుడు వీళ్ళ విగ్రహాలు పెడతారు. సో ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఏమన్నా కరువు వచ్చిందా? తెలంగాణ ఉద్యమకారులు పేర్లు పెట్టిన విగ్రహాలు పెట్టిన మిమ్మల్ని ఎవడన్నా కొడుతున్నాడా? ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టకపోతే మిమ్మల్ని ఎవడన్నా తిడుతున్నాడా? ఎందుకు అసలు ఈ విగ్రహాలు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కావాల్సింది విగ్రహాలా లేకపోతే జనం సమస్యలకు పరిష్కారాలా? జనం అల్లాడుతున్నారు, ఒకవైపు అన్నదాతలు అల్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విగ్రహాలు నిజంగా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలి, ఉద్యమకారులు ఆలోచించాలి, తెలంగాణ సంబంధించిన మేధావులు ఈ విషయంలో ఆలోచించాలి. సో ఇది నా వరకు కూడా ఇది కరెక్ట్ కాదు. గొప్ప గాయకుడు అయితే కావచ్చు, ఆయనకు ఇవ్వాల్సిన బిరుదులు పద్మవిభూషణ్ ఇచ్చారు, ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కింది. కానీ ఈ విగ్రహాల రాజకీయం మంచిది కాదు. ఈ విగ్రహాలు వాళ్ళ ఊరిలో పెద్దది పెట్టండి, తప్పులేదు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి ముందర పెద్ద విగ్రహం పెట్టండి, తప్పులేదు. ఆయన 2 ఎకరాలు కొనుక్కోమనండి, అందులో పెట్టుకోమనండి, తప్పులేదు. ఈ రవీంద్ర భారతి ఎవరిది? తెలంగాణ కళలకు, తెలంగాణ సాంస్కృతిక విలువలకు అది నిలువెత్తు నిదర్శనం. రేపు రవీంద్ర భారతి అనేది తెలంగాణ అసెంబ్లీ ముందట ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల స్తూపంకు ఆమడ దూరంలో ఉన్నది. తెలంగాణ అమరవీరులు ఎందుకు తమ అస్తిత్వం కోసం పోరాడి ఆడ అమరవీరులుగా ఉన్నారు. ఈ అమరవీరులకు ఆమడ దూరంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యమకారుల గురించి, తెలంగాణ అమరవీరుల గురించి, ఈరోజు శ్రీకాంతాచారి గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఇది సమీక్షించుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఈ విగ్రహాలను పెట్టి మళ్ళీ లేని లొల్లిని సృష్టించొద్దు.
రాష్ట్రంలో మళ్ళా ఈ 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆయనకు తెలిసో ఆ కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోయినాయో అన్న సోయి లేకుండా దిష్టి తగిలిందని ఓ దిక్కుమాలిన వాగుడు వాగాడు. కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి అక్కడ సముద్ర జలాలు ఆ తోటల్లోకి వచ్చి మంచి నీళ్ళల్లో పెరగాల్సిన కొబ్బరి చెట్లు ఉప్పు నీళ్లకు తట్టుకోలేక అవి ఎండిపోతున్నాయి. కనీసం ఈ అవగాహన ఈ పరిజ్ఞానం లేకుండా దిష్టి తగిలిందని దిక్కుమాలిన వాగుడు వాగాడు. ఆ వాగుడు మీద మనోళ్ళందరూ దానిని పట్టుకొని ఒక సినిమాటోగ్రఫీ మంత్రి, మతిలేని ఒక మంత్రి, బీసీలను పట్టించుకునే మంత్రి దానికి కౌంటర్ ఇస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు కౌంటర్లు ఇస్తారు. అసలు ఆడ జరిగింది ఏంది, వీడు మాట్లాడింది వారికి అవసరమా అనేది ఒకటి ఆలోచించుకుంటా. సో ఇట్లా రాష్ట్రాల మధ్య ఈ విభజన విధానాలను మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయంలో మనం అలర్ట్గా ఉండకపోతే మళ్ళీ అభివృద్ధి సంక్షేమం పక్కన పోయి ఇవి ప్రధానంగా తెర మీదకి వచ్చి వీటి వల్ల మళ్ళీ కొట్లాడుకునే ఒక ఎప్పుడైతే అభివృద్ధి ఎప్పుడైతే సంక్షేమం ఉండదో రాజకీయ నాయకులు ట్రంప్ కార్డు ఒకటి తీసుకొస్తారు. అదే ఈ కుల వివాదాలు, మత వివాదాలు, ప్రాంతీయ వివాదాలు. మళ్ళీ ఈ వివాదాలతో వీళ్ళని సాధిస్తారా, వీళ్ళకి ఏమైనా ఎజెండా ఉందంటే ఎజెండా లేదు, ఏమీ లేదు. వాళ్ళ జెండాలు వాళ్ళకు ఉన్నాయి. ఓనికి కాంగ్రెస్ జెండా, ఓనికి బీజేపీ జెండా, ఓనికి సమైక్య జెండా. సో ఇది ఇప్పుడు ఈ విగ్రహాల రాజకీయము, ఈ తెలంగాణ ఆంధ్ర రాజకీయం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ఖజానా చాలా నష్టాల్లో ఉన్నది. ఉపాధి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు సమస్యల్లో ఉన్నారు. వీళ్ళ గురించి పట్టించుకుంటే కొద్దిగా తెలంగాణ ముందడగిపోతుంది. రైజింగ్ తెలంగాణ అనేది నిజం కావాలంటే ఈ విగ్రహాలు కాదు, పెట్టుబడులు కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు రావాలి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. సో ఇది జరగాలి. మరి దీని గురించి ఒకసారి ఆలోచించాలి.